సంబంధించి గోదావరి నది జలాలు తీసుకొచ్చాం. జంట నగరాలకు సంబంధించి ఇటు కేవలం పట్టణవాసులకు సంబంధించిన రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్తో పాటు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ రిక్వైర్మెంట్స్ కోసం ఉపయోగపడే విధంగా. దాని తదుపరి గ్యాప్ వచ్చింది అధ్యక్ష. మళ్ళొక్క మారు మూసీ నది రీజనరేషన్ కానీ ఈరోజు పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి మరొకసారి గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఓ ప్రక్కన మీరు చూశారు మీ వైపు కృష్ణా నది జలాలు, మంజీరా నది జలాలు, మేము గోదావరి నది జలాలకు సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన అంశాన్ని నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెట్రో మొదలుపెట్టాం. ఇంకో అంగుళం ముందుకు వేయాలంటే మళ్ళీ మేము వచ్చాం, మళ్ళీ అంగుళం ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాలుగు వైపులా కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీతో పాటు మీరు చెప్పినట్టు మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం సార్. ఎస్, వీఆర్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఏరియాస్ వేర్ వీ కెన్ కనెక్ట్ టు 4 parts ఆఫ్ 4 different directions ఆఫ్ ద సిటీ. రెండోది వచ్చే వరకు నేను అనుకున్నాను అధ్యక్ష, డాక్టర్ దాసోజీ గారు లేవచ్చినప్పుడు డెఫినెట్లీ యూ వుడ్ లైక్ టు క్రిటిసైజ్ అగైన్ అని. సార్ దట్స్ ఫైన్ సార్. డెఫినెట్లీ ఈరోజు మంచిది. నేనేమంటున్నాను సార్, నేను కూడా పాజిటివ్ చెప్పాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకెవరైనా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో కట్టారు. కానీ దానికి సంబంధించిన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఆదిలాబాద్లో కట్టాం, మేము ఇనాగ్రేషన్ చేస్తాం రేపు ఎల్లుండో. హూ హ్యాస్ టు కమ్? What need to be done also before construction only, we need to look at that aspect. మీరు నిన్న గట్టిగా చెప్పారు సార్, నాకు నల్గొండలో ఎందుకు నడుస్తలేదని మీరు గట్టిగా అడిగారు నన్ను, మా స్పెషల్ సిఎస్ గారిని. వారే అడిగారు సార్. నల్గొండకు సంబంధించి 2-3 పెద్ద ఆంటర్ప్రినర్స్తో మాట్లాడితే టెక్నాలజీ మారిపోయింది సార్ ఈరోజు అని 2 ప్రధానమైన కంపెనీస్ దే హ్యావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ సార్. Attrition is the biggest issue what we are facing in the rural areas, right? The second subject he was mentioning is that time Jawaharlal Knowledge Centers అని మొదలుపెట్టాం సార్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంచి ఇన్నోవేటివ్ ఆలోచన, ద స్కిల్ బేస్డ్ ఓరియంటేషన్ ఉండాలి రూరల్ స్టూడెంట్స్ కానీ అంశంతో జేకేసీస్ ప్రారంభించారు. లేదు సరే జవహర్లాల్ నెహ్రూ కోపం ఉందో ఏమో టాస్క్ అని పెట్టేశారు. మళ్ళీ వచ్చి దాన్నే దే కన్వర్టెడ్ యాజ్ అ టాస్క్. ఎందుకంటే ఆ పేరు ఉండొద్దు. సరే వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద టాస్క్. మాకు బేసిక్గా లేవు, మేము కూడా వేరే పేరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ టాస్క్ అనేది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశం. దాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము టీసీఎస్ వారితో కూడా their presentation skills యూస్. ఎప్పుడైనా పవన్ గారు అక్కడ పనిచేసినప్పుడు రిక్రూట్ స్కిల్స్లో ముందుకు నడుస్తాను. టాస్క్ హెస్ బీన్ because we over there she asked the chief minister the second do you have big project you will be 20 days పెద్ద కంపెనీస్ tier 2 companies that is all now. As you know, the AI computing is coming ఈరోజు చూస్తూ ఉన్నాం సార్. ఫోర్త్ లెవెల్
We are trying to train them. So there is a skill available, but create the confidence and the trust. We are trying to do that. We take the good ideas which have been given. Nutrition is better living అని ఆలోచన చేస్తున్న వ్యక్తికి ఈరోజు మీ దగ్గర సార్ 6 want to it with chief minister, or we all going there with the ministers. దాని తర్వాత కంపెనీస్ ఒక ఇద్దరు లీడ్ కంపెనీస్తో మాట్లాడాను సార్, వారు వచ్చి పెడతాన్నారు. కానీ అంత హ్యూజ్ స్పేస్ విచ్ ఇస్ బీన్ క్రియేటెడ్. హౌ షెల్ వి ఫిల్డ్? ద కరీంనగర్ ఈజ్ ఆల్సో లైక్ దట్ సార్. మన సిద్దిపేటకి సంబంధించి కూడా అదే విధంగానే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెస్ బీన్ క్రియేటెడ్. సిరిసిల్ల ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఎస్ సార్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఏ విధంగా దీన్ని, ఎందుకంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద మార్కెట్ సిచ్యువేషన్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద టెక్నాలజికల్ డిమాండ్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ the company's demand, we have to frame the policies. We are working for it, how to create a trust, how to create that sort of abilities. One is giving them incentives, giving them subsidies, providing them, meer cheppinattu, water, whatever the power needed, or connectivity through public transport, and creating the other facilities like hotels, good schools for their children. This is always being required. Work on it. Definitely we'll see. We have to set the process. So we are creating, we are the brand name of Hyderabad and Telangana. And second thing is malla core urban area ki vellar sir, mari oka nimisham cheppalsi vastadi sir malla.